ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని నామం మహింపరచబడిన గాక. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రభుత్వాలు ప్రకటించాయి. చాలా కాలం నుంచి ఈ రోజును ప్రత్యేకపరిచి మరి ఒక స్పెషల్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరము మాత్రం మనము కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడాలి అని ఒక ఆలోచనతో ప్రభు సన్నిధిలో మనవి చేయగా దేవుడు అనుమతించి మనలందరిని ఇక్కడ సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మరి అనేక ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అలాగే అనేక చోట్ల ఆఫీసుల్లోనూ మరి అనేక రకాలుగా జరుపుకుంటూ ఉన్నారు. చాలామంది ఈ రోజున మరి వారి ఇన్స్టిట్యూషన్స్లో గేమ్స్ పెట్టడం, వాటికి బహుమతులు ఇవ్వటం, మొమెంటోలు ఇవ్వటం, మరి రకరకాలైనటువంటి రీతుల్లో వారు ఒక పండుగలాగా ఇది జరుపుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి మనమైతే ఎవరు ఎలా జరుపుకున్నా సరే మనము దేవుని సన్నిధిలో ఉండాలని నా ఆశ. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది అనేక రీతులుగా తమ సంతోషాన్ని వ్యక్తపరచుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలుగా మనము మన సంతోషాన్ని, మన ఆనందాన్ని ఆయనలో గడపాలి. ఆమేన్, హల్లెలూయా. అటు రీతిగా సమకూర్చిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజున మనమందరం ఇక్కడ కూడి మరి ఆయన నామాన్ని స్తుతించే గొప్ప కృపనిచ్చినందుకు మరొకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజులు ఉపవాస దినాలుగా క్రైస్తవ లోకం జరుపుకుంటూ ఉన్నారు కదా. ఉపవాస దినాలు మరి రకరకాలైనటువంటి రీతుల్లో చాలామంది క్రైస్తవుల్లోనే రకరకాలుగా జరుపుకుంటూ ఉన్నారు ఈ ఉపవాస దినాలని కదా. కొంతమంది మాంసము ముట్టుకోకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా నిష్టగా భక్తి చేయాలని మరి తమదైన రీతిలో వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఉపవాసం వండుకుంటూ మరీ అంతగా కాకపోయినా దేవుని మందిరంలో ప్రతిరోజు కూడుకుంటూ మరి వారి ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది మరి మాకు ఇలాంటివేమీ లేవు అనుకుంటూ వారం వారం దేవుని సన్నిధిలో ఆరాధన మాత్రం జరుపుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉపవాస దినాలు ఒక ఆచారంగా మారకూడదు. ఉపవాసం ఉండువారు సమర్పణ కలిగి, ఒక ప్రతిష్ట కలిగి మరి దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా మరి ప్రార్థించువారిగా ఉండాలి. చాలామంది ఉపవాసం ఉంటూ రకరకాలైన ప్రయాణాల్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ మరి వారికి ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఉపవాసం ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉంటే ఒకవేళ ప్రతిష్ఠించుకొని ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అనేక కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇది ఎలాగూ జరుగును అని శిష్యులు యేసయ్యను అడిగినప్పుడు ఇది ప్రార్థన వల్లనే జరుగును, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే జరుగును అని యేసయ్య సెలవిచ్చారు. ఉపవాసము అసలు ఉండాలా, ఎందుకు ఉండాలి అని ప్రశ్నించే సంఘాలు కూడా ఉన్నాయి.
ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసమే ఎందుకు ఉండాలి? ఉపవాసం చేయకపోతే ప్రార్థన చేయకూడదని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉపవాస ప్రార్థన బలమైనది, శక్తివంతమైనది. హల్లెలూయా. మనం దానికి వ్యతిరేకులము కాదు. మనము కూడా ఉపవాసం ఉంటాము. మరి పరిచర్య మొదలుపెట్టిన నాటి నుంచి సేవకులు ప్రకటించిన రీతిగా జూన్ 6వ తారీఖు నుంచి, అంతేనా, జూలై 15వ తారీఖు వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరము ఇంచుమించు 18 సంవత్సరాలుగా జరిపి, పోయిన సంవత్సరం లేదా అట్టిపోయిన సంవత్సరం నుంచి 50 దినాలుగా చేశారు దాన్ని కదా. మే 27వ తారీఖు ముందు వరకు పొడిగించి మరి 50 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రకటించి మనం జూలై 15 వరకు వాటిని కొనసాగిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మన ఉపవాస ప్రార్థనలకు వ్యతిరేకం కాదు, అంతకన్నా ఎక్కువే చేస్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందరూ 40 దినాలు ఉంటున్నారేమో కానీ మనం ఎక్కువే ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని ఉజ్జీవపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనేక రీతులుగా మరి ఈ దినాల్లో గడుపుతున్న, కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది పండుగలు చేసుకుంటున్నారు, కొంతమంది నానా రకాలుగా ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మరి ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో ఉన్న మేలుల చేత తృప్తిపరచబడాలి అని సేవకులుగా మా ఆశ. అందుకొరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కొరకే కాదు కానీ మహిళలతో పాటుగా ఉన్న కుటుంబాలన్నీ రావాలని ప్రకటించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిళలు ఒక్కళ్ళే దేవుని పిల్లలు కాదు, మహిళలకు సంబంధించిన కుటుంబాలన్నీ దేవునికి సంబంధించిన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందుకొరకు మీరు సిద్ధపడి వచ్చారు. నిశ్చయముగా ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం విన్నాము. ఇంతవరకు మనం పాటలు పాడి దేవుని ఆరాధించి ఆయన నామాన్ని మహింపరిచాము. దేవుడు అంగీకరించి ఆయన కృపను మన మీద ఉంచునుగాక. ప్రభువే మనతో మాట్లాడినగాక. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చెప్పాను కదా, ఈ లోకములో ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రకరకాలైనటువంటి మరి కార్యక్రమాలు పెట్టుకుని ఉంటూ ఉన్నారు. ఈరోజు మనమైతే ఏం చేయాలి అని ఒక నిర్ణయానికి రావాలని నా ఆశ ఉన్నది. మరి మహిళలుగా మన సంఘాల్లో కూడా ఇంచుమించు అనేక మంది మహిళలే ఉంటూ ఉన్నారు, పురుషులు తక్కువగా ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ మరి కూడి వచ్చిన మనందరికీ ఉండవలసిన బాధ్యత ఏంటో ఒక్కసారి దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. చదువునానా? సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసిపోతిమి, సిగ్గునందితిమి. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చిన అని సీయోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇక్కడ కొంతసేపు ఆగుదాం. హల్లెలూయా. ప్రపంచంలో అనేక మంది అనేక రీతులుగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యూ అనండి. హల్లెలూయా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు మొట్టమొదటిగా. ఓకే, మహిళలైనందుకు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దామా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తానే ఓడబెరుక్కుంటుంది. ఇప్పుడు మహిళా దినోత్సవం రోజుని కూడికి ఎందుకు ఏర్పాటు చేశాము అనంటే, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి మహిళ జ్ఞానవంతురాలుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మాకు జ్ఞానం లేదా, మాకు తెలివి లేదా, మేము మా కుటుంబాల్లో మేము తెలివిగా నడుచుకోవట్లేదా, మా కుటుంబాలను మేము నడిపించుకోవట్లేదా అని నన్ను అడగొద్దు. ఎందుకనంటే అందరూ తెలివి కలిగిన వాళ్ళే, అందరూ టాలెంట్ ఉన్నవాళ్ళే, అందరికీ జ్ఞానం ఉంది. కాకపోతే దైవిక జ్ఞానముతో నింపబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబాలను కట్టుకునే దైవిక జ్ఞానముతో నింపబడుదుముగాక. ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటూ ఉన్నాము. అయినప్పటికీ కుటుంబాలను ఓడబెరుక్కునేవారు చాలామంది ఉన్నారు. కుటుంబాలను తమ చేతులతో పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని వింటూనే ఉన్నారు, వాక్య ప్రకారంగా నడుచుకుంటామని తీర్మానాలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి ఆదివారం తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి శుక్రవారం తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి బుధవారం తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి శనివారం. ఇక నేను ఇట్లా ఉండకూడదు, ఇక నేను ఎట్లా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నేను ఉండాలి అని తీర్మానం చేసుకొని కూడా ఆ తీర్మానం ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మా పరిస్థితులు మీకేం తెలుసండి, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు మీకు ఏం అర్థమవుతాయండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి కుటుంబ పరిస్థితులు వాళ్ళవి. అవి మనము ఎంచేవి కాదు, వాటిని మనం ఏం చేయటానికి లేదు, అంటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చగలడు. ఆమేన్ అని నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ నుంచి నువ్వు జ్ఞానవంతురాలుగా తిరిగి వెళుదువుగాక. ఇప్పటి వరకు నీకున్న జ్ఞానము నీకు పనికి రాకపోవచ్చు, ఇప్పటి వరకు నీకున్న తెలివి నీకు పనికి రాకపోవచ్చు. నేను నా కుటుంబాన్ని మెయింటైన్ చేయగలను, నేను నా ఫ్యామిలీని. కొంతమంది స్త్రీలు అధికారం చలాయిస్తూ ఉంటారు కుటుంబాల్లో. అధికారం చలాయించవచ్చా లేదా అనేది క్వశ్చన్ కాకపోవచ్చు, కానీ ప్రతి ఇంటికి పురుషుడు శిరస్సుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఇళ్ళన్నిటికీ కూడా పురుషుడే శిరస్సుగా ఉండాలి. అప్పుడు అధికారం ఎవరిదై ఉంటుంది? పురుషునిదే అయి ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ మెయింటైన్ చేసే తెలివి మనకు ఉండొచ్చు, సలహాలు ఇచ్చే తెలివి ఉండొచ్చు, ఆ జ్ఞానం ఉండొచ్చు, కానీ అధికారం ఎవరిదై ఉండాలంటే అది దేవుని నియమం. అది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, ప్రతి పురుషునికి శిరస్సు దేవుడు. స్త్రీ పురుషుని మాట వినాలి, పురుషుడు దేవుని మాట వినాలి. మరి స్త్రీ దేవుని మాట వినకూడదా అంటే వినాలి. వినకుండా దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. అందుకే 128వ కీర్తనలో కుటుంబాన్ని అంతటిని ఒక చోట కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. కుటుంబాలన్నీ కూడా దేవుడే యజమానిగా కలిగి ఉండాలి, దేవుణ్ణే యజమానిగా కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబానికి దేవుడే యజమాని అని పెట్టుకొని ఎవరికి వారు నా చెయ్యే పైన ఉండాలి, నా చెయ్యే పైన ఉండాలి, నా మాటే పైన ఉండాలి. ఏమై ఉండాలి? నా మాటే పైన ఉండాలి, నా మాటే వినాలి అందరూ.
దేవుని నియమానికి వ్యతిరేకంగా నడిచే ఏ ప్రయత్నము కూడా సఫలం కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పని కూడా సఫలం అవ్వదు, అవుతున్నట్టుగానే ఉంటుంది తప్ప అది సఫలం కాదు. అందుకొరకు దేవుని యొక్క నియమం ప్రకారం మనం ఎదగాలి అంటే మన కుటుంబం అంతా కూడా దేవుని జ్ఞానముతో నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక స్త్రీయే కాదు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎలాంటి ఇల్లు అనంటే తన పురుషుణ్ణి తన పిల్లల్ని కూడా దేవుని జ్ఞానముతో నింపేంత జ్ఞానము పొందుకొందుముగాక. ప్రైజ్ ద లార్డ్. అలా పొందుకోవాలి. పురుషుడు దేవుని జ్ఞానంతో నడిపించబడాలి, పిల్లలు దేవుని జ్ఞానంతో నడిపించబడాలి అంటే ఇక్కడ కూర్చున్న నీవు జ్ఞానవంతురాలుగా మార్చబడాలి. ఆది కాండములో ఏదెను తోటలో ఒక కుటుంబం రోడ్డున పడటానికి కారణం ఎవరు? ఏదైనా తోటలో ఒక కుటుంబం తోట నుంచి బయటికి నెట్టివేయబడటానికి కారణం ఎవరు? అందరికీ తెలుసు. వీఆర్ ఆల్ నో అబౌట్ దట్ కదా, అందరికీ తెలుసు. కారణం ఒక స్త్రీ. లోకంలో ఒక నాడు మంచికైనా చెడుకైనా స్త్రీయే మూలం అంటాం. వాళ్ళు ఎందుకన్నారో మనకైతే తెలియదు, కానీ ఆ స్త్రీ చేసిన తప్పిదము ఏ స్త్రీ చేయకూడదని, ఏ మహిళ ఆ తప్పులో కాలేయకూడదని దేవుడు ఆ స్త్రీకి తన జ్ఞానమును దయచేయాలనుకుంటున్నాడు. మరలా ఆ స్త్రీ ద్వారా కుటుంబం కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసి గాలికి తిరగకూడదు నీ కుటుంబం, చల్లా చెదురు కాకూడదు నీ కుటుంబం. మరలా నువ్వేం చేయాలి? ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. అలా చేయాలి అని అంటే ఈ లోక జ్ఞానం సరిపోదు. ఈ లోకంలో చెప్పుకున్నట్టుగా మాటలు చెప్పుకుంటే సరిపోదు. ఈ లోకంలో చెప్పుకున్నట్టుగా మాటలు చెప్పుకుంటే పోట్లాట్లే అవుతాయి, చికాకులే అవుతాయి. దాని కొరకు దైవిక జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కావాలి. ఈ కుటుంబం అంతా దైవిక జ్ఞానంతో నింపబడాలి అని అంటే ఇర్మియా చెప్తున్నాడు, రోదన చేసే స్త్రీలు కావాలంట. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కదండి, మీరేంటండి ఏడవమని చెప్తున్నారేంటండి అని అంటారేమో. అవును, యెరూషలేము స్త్రీలారా, నా కోసము కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసయ్య చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి కోసం ఏడవమని, రోదన చేయమని ఇర్మియా చెప్తున్నాడంటే, స్త్రీలను కనుగొనుడి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఆలోచించండి. రోదనము చేసే స్త్రీలను కనుగొని వారిని పిలవండి. దుర్భరమైన రోజులు రాబోతున్నాయి. ఇంకా అంటున్నాడు చూడండి 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. పిల్లలను లేపి పని చెప్పటానికే, అమ్మో పడుకోనివ్వండి, వాళ్ళు తర్వాత చేస్తారులే అని తల్లులే చేసుకుంటున్న కుటుంబాలు లేవా? ఇప్పుడు సమయం వచ్చింది. ఏ సమయమో తెలుసా? మీ పిల్లలకు రోదనము నేర్పాలి. రోదనము చేయు స్త్రీలారా, రోదనము చేయు స్త్రీలుగా మీరు మార్చబడాలి. కాలము సమీపమవుతూ ఉంది. రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. దుర్దినములు వస్తూ ఉన్నాయి. ఒక చోట రాయబడి ఉంటుంది, అంత్యకాలపు దినాలు నోవాహు దినాల వలె ఉంటాయి. అలాగే యేసయ్య చెప్పారు ఆ మాట. లోతు దినాల వలె ఆ దినాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రపంచము అల్లకల్లోలంగా మారబోతూ ఉంది.
ఇప్పటికే సువార్తను గూర్చి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. దుర్దినములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయం ఏ సమయము అనంటే మనము రోధించవలసిన సమయం. ఎవరి కోసం రోధించాలి? ఎవరి కోసం రోధించాలి? ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం అంగలార్చాలి? ఎవరి కోసం నినదించాలి? ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి? నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ భర్త కోసమే, నీ భార్య కోసమే, నీ పిల్లల కోసమే. అయ్యో నీ కుమార్తె ఎక్కడ ఉంటుంది? అయ్యో నీ కుమారుడు ఎక్కడ ఉంటున్నాడు? నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీవెక్కడ కూర్చుంటుంటే నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నానులే అనుకుంటున్నావు, మరి నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? రోధించవలసిన సమయం. యెరూషలేము కుమార్తెలారా, రోధించండి. రోధించు స్త్రీలను పిలువనంపుడి. సిగ్గుమ కలిగేటట్లుగా ఉంది. ఆయన వచ్చి లెక్క అడిగితే మేము సిగ్గుపడవలసి వచ్చేటట్లుగా ఉంది. రోధించు వారిని పిలువనంపుడి. చూడండి, విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపని విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగుని వారు మూర్ఛిల్లుచున్నారు. నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. వారి కొరకు అంగలార్చు, రోదన చెయ్యి. దేవుని కొరకు వారిని సంపాదించు. మహిళా దినోత్సవం కరెక్టే. అసలు మహిళా దినోత్సవమే కాదండి, ప్రతిదానికి ఒక దినాన్ని పెట్టుకుని పండగలు చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ప్రార్థించటానికి. ప్రైజ్ ది లార్డ్. నీవు లేచి రేయి మొదటి జాముని నీ పిల్లల కొరకు విజ్ఞాపన చెయ్యి. నీ పసిపిల్లల కొరకు మొర్రపెట్టు. కన్నీరు విడువు. ఎలాగంట? నదీ ప్రవాహం వలె. ఒక రోధించు స్త్రీ వలె మారుదువుగాక, అంగలార్చే స్త్రీగా మారుదువుగాక. ఎవరి కోసం? నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని సంపాదించుకోవాలి, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలపగల సామర్థ్యము నీకు రావాలి అనంటే దైవిక జ్ఞానముతో నింపబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటి ఆ జ్ఞానము? రోధించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నీ కొరకు, నీ పిల్లల కొరకు. తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు రోధించండి. వారి భవిష్యత్తు కొరకు అంగలార్చండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో మరలా వెనక్కొద్దాము. 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎందుకు రోదన చేయాలి పిల్లల కొరకంటే? యవ్వనస్తులను పట్టుకొనుట కొరకు, పిల్లలను పట్టుకొనుట కొరకు. మరణము ఎదురు చూస్తుందంట, కిటికీలు ఎక్కుతుందంట. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము దుష్టుడు మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, నీ పిల్లలంటే నీకు బాధ్యత లేదా? నీ కుటుంబం అంటే నీకు బాధ్యత లేదా? ఈ రోజున రోధించే ప్రార్థనను నువ్వు నేర్చుకుందువుగాక ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్.
అయ్యా నా కుమారుడు, అయ్యా నా కుమార్తె నీ సొత్తుగా మార్చబడాలి, నా భర్త నీ సొత్తుగా మార్చబడాలి, నా భార్య నీ సొత్తుగా మార్చబడాలి, నా కుటుంబం అంతా నీ సొత్తుగా మార్చబడాలి. ఎందుకు ఇంతగా చెప్తున్నాడు అని అంటే, ఆ కుటుంబం కోసమే ఆయన రక్తము కార్చాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ కుటుంబం కోసమే తన ప్రాణం అర్పించాడు. ఆ త్యాగం వ్యర్థంగా పోకూడదు. నీ కుటుంబం కోసమే, నీవు క్షేమంగా ఉండాలని, దేవునికి యోగ్యమైనటువంటి భక్తిని నువ్వు చేయాలని, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె నాటబడాలి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకుందువుగాక. అందుకొరకు నువ్వు రోధించాలి. మౌనంగా కూర్చుంటే అయ్యే పని కాదు. నీ కుటుంబాన్ని సంపాదించుకునే, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నువ్వు పొందుకుని వెళ్దువుగాక ఇక్కడ నుంచి. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా భోజనము చేయదు. చాలు. మనము కూడా చాలాసార్లు భోజనం చెయ్యం. ఎప్పుడు? అలిగినప్పుడు కదా. అలిగినప్పుడు అస్సలు భోజనం చెయ్యం. అవసరమైతే 2-3 రోజులు ఉంటాం. ఉపవాసం ఉండమంటే మందులు వేసుకుంటున్న, ఒక్క ట్యాబ్లెట్, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా సరే మందులు వేసుకుంటున్నాను అయ్యా. అసలు గ్యాస్ ట్యాబ్లెట్ పరగడపని వేసుకునేది అది. అందుకే పాస్టర్ గారు ఏమంటారు తెలుసు, ఒక్కొక్కసారి ఒక మాట ఎప్పుడు మాట్లాడతారు. ఆ మాట మీ దగ్గర కాదు, నా దగ్గర. ఏమన్నా తెలుసా? మనం గనక చదువుకోకపోతే వీళ్ళందరూ మనల్ని ఆడిస్తారు. చదువుకున్నాము, కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకొని ఇది కాదు అని అంటున్నాము. కానీ చదువు లేకపోతే గనక వాళ్ళు ఎట్లా ఆడుకోవాలంటే అట్లా ఆడుకుంటారు, మనతో అంటూ ఉంటారు. నాతో గ్యాస్ ట్యాబ్లెట్లు రోజు వేసుకుంటున్నా అయ్యా, మందులు వేసుకుంటున్నాను అయ్యా, ఉండలేకపోతున్నాను. గ్యాస్ ట్యాబ్లెట్ పరగడపని వేసుకునేది అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీ ఎవరంట? 10వ వచనంలో గుణవతి అయిన భార్య. 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే తన కుటుంబానికి ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగి నోరు తెరిచి ఉపదేశము చేస్తుంది. ఏ ఉపదేశము? దైవీక ఉపదేశం. మన పిల్లలకి చిన్నప్పుడు చిన్న బూతు మాటలు నేర్పి అట్లాను ఇట్లాను, పిల్లలు మనం నేర్పిందే నేర్చుకుంటారు, అంతకు మించి నేర్చుకోలేరు. దేవుడు ఆ ప్రణాళికను రచించాడు మన కుటుంబాల్లో. పిల్లలే కాదు, మనము కూడా చిన్నప్పుడు అలా నేర్చుకున్న వాళ్ళమే కదా. మన తల్లిదండ్రులు చెప్పిన దాన్ని మనం నేర్చుకున్నాము, వాళ్ళు చేసింది మనం నేర్చుకున్నాం, చూసి నేర్చుకున్నాం, విని నేర్చుకున్నాం, నేర్పింది నేర్చుకున్నాం. అట్లాగే మన పిల్లలకు కూడా కొన్ని చూపించి నేర్పాలి, కొన్ని చెప్పి నేర్పించాలి, కొన్ని ప్రాక్టీస్ చేసి నేర్పించాలి. ఎవరో వచ్చి నేర్పించరు, అది మనమే నేర్పించుకోవాలి. నేర్పించేదేదో దేవుని కృపను గూర్చి నేర్పించు.
ప్రైజ్ ద లార్డ్. నేర్పించేదేదో దైవిక జ్ఞానము నేర్పించు. ఇక్కడ గుణవతి అయిన భార్య అంటే గుణములు, మంచి గుణము కలిగినటువంటి భార్య చేసిన మంచి పని ఏంటంటే తన కుటుంబానికి జ్ఞానము కలిగి నోరు తెరిచి ఉపదేశం చేసిందంట. తన వారిని అందరి నడతల గురించి ఆమె బాగుగా ఎరుగునంట. ప్రైజ్ ద లార్డ్. నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారో నీకు తెలుసా? నీ పిల్లలు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? హల్లెలూయా. కొంతమంది పిల్లల గురించి ఈ రోజుకి కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు, కానీ మాకు తెలుసు. ఈ రోజుకి కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు, మాకు తెలుస్తుంది. మేము మీకు కొన్ని చెప్పలేము. వారి కొరకు ప్రార్థించుట తప్ప చేయగలిగింది లేదు. ఎందుకనంటే మీరు నేర్పలేదుగా, మరి చేయగలిగింది ఏముంది? రోధించడం తప్ప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ పిల్లల యొక్క నడతలు మీరు బాగుగా ఎరగాలి. ఎలా ఎరగాలి? బాగుగా ఎరగాలి. వారిని పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. అందుకే నేనేం చేస్తానో తెలుసా? చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ప్రభువా, మా పిల్లల్ని మేం కాదు కానీ మీరే పెంచండి అయ్యా. మేము వారిని ఎక్కడ ఉన్నారో కనిపెట్టలేము, మీకైతే సమస్తమో తెలుసు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు. మీరు మాత్రమే వారిని పోషించండి, మేము పోషించలేము. మీరు మాత్రమే వారిని కనిపెట్టండి, వారి నడతలను కనిపెట్టండి అని వారిని ఏం చేస్తానంటే, వారిని అంటే ఎవరు చెప్పాలి. మీరే కదా మా పిల్లలు, మీరే కదా మా అతిశయం. మీ పిల్లలు కూడా మా పిల్లలే కదా. మీ తల్లులు మా పిల్లలే కదా. మీ తల్లులు కూడా తల్లులు పిల్లలే, పిల్లలు పిల్లలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ మేమేం చేస్తామో తెలుసా? ఆయన చేతులకు అప్పచెప్తాం. రోధించుడి, అంగలార్చుడి. ఒక మంచి గుణము కలిగినటువంటి భార్య తన పిల్లలను బాగుగా ఎరుగుతుంది, వారి నడతలను బాగుగా ఎరుగుతుంది. ఈ జ్ఞానం నీకుందా? మాట్లాడితే అయ్యా మా పిల్లోడు మా మాట వింటలేదయ్యా, మా పిల్ల మా మాట వింటలేదు అని చెప్పటం కాదు. వారి కొరకు ఏడు, కన్నీరు కార్చు, నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారనివ్వు. నీ కన్నుల వెంట కన్నీళ్ళు రాని తప్పు లేదు. వారి కొరకు విజ్ఞాపన చెయ్యి. నీ కుటుంబాన్ని రక్షించుకో. ప్రార్థించమంటం తప్పు కాదు. సేవకులు ప్రార్థన చేయాలి, అంతకు మించి నువ్వు రోదన చేయాలి. నువ్వు మెదలకుండా పడుకోవటమును, సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మేము అలవాటు చేసుకున్నాం. ప్రతిరోజు ఉపవాసం ఉండటం అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మేము మందులు వేసుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి, అది కృపే. హల్లెలూయా. మందులు లేని రోగాలు కూడా ఉన్నాయండి. మాకు వచ్చిన రోగాలకు మందులు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మందులు వేసుకుంటూ కూడా ఉపవాసం ఉండి కృపనిచ్చాడు దేవుడు. ప్రతిరోజు ఉపవాసం ఉంటూ నేర్పించాడు మాకు దేవుడు. మీ కొరకు మేము చేస్తున్న ప్రార్థనలు అవి వ్యర్థంగా పోవని మేము నమ్ముతున్నాం. మరి మీకు నమ్మకం ఉందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ పిల్లలు మీ ఎదుట నమ్మకస్తులుగా ఉంటున్నారా? మీ భర్తలు మీ ఎదుట నమ్మకస్తులుగా ఉంటున్నారా? మీ భార్యలు మీ ఎదుట నమ్మకస్తులుగా ఉంటున్నారా? కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుణ్ణి ఎరిగిన పిల్లలందరికీ ఇవ్వబడింది. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి.
నీ పిల్లలు నువ్వు కట్టుకోవాలి. వారి ప్రవర్తన బాగుగా ఎరగాలి. నోరు తెరిచి వారికి ఉపదేశం చేయాలి. లోకంలో జరిగేవన్నీ చెప్పటం కాదు, దేవుని గూర్చి చెప్పు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను, నా ఆజ్ఞలు నా కట్టడలు నీ పిల్లలకు నేర్పు. మొదటగా నువ్వు నేర్చుకో. దేవుని గురించిన జ్ఞానం మనం నేర్చుకోవాలి. ఆజ్ఞలు చదవండి 6వ వచనం నుంచి అట్లా మొదట. కాబట్టి ఇశ్రాయేలు ప్రకారము విను, యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో. దేవుడు ఎప్పుడైనా ఫస్ట్ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాడండి. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. ఆమేన్. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన అనుసరించాలి. ఉత్తుత్తిగా కాదు, ఏదో ఇక్కడ కూర్చుని వెళ్ళటం కాదు. పూర్ణ హృదయముతో ఆయన అంగీకరించాలి, పూర్ణ హృదయముతో ఆయన అనుసరించాలి. తర్వాత నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అక్షరాలుగా కాదు, నీ ఆత్మలో అవి ముద్రించబడాలి. ఇంకా నీ పిల్లలకు వాటిని ప్రాక్టీస్ చేయించాలి. అభ్యసింప చేయాలి అంటే ప్రాక్టీస్ చేయించాలి. నీ పిల్లల చేత ప్రతిరోజు ఆజ్ఞలు చదివించాలి. ఎంతమంది పిల్లలకు 10 ఆజ్ఞలు నేర్పించారు? రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్, రైజ్ యువర్ హ్యాండ్. ఇప్పుడు లేపు చెప్పించనా? ఏసమ్మ చేయలేపింది. వర్షిత్ 10 ఆజ్ఞలు మీకు వచ్చా? అయ్యి ఎప్పుడు చెప్పారు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. వావ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఆజ్ఞలు మీ పిల్లలకి నేర్పిస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతమంది మీ పిల్లలకు వాటిని అభ్యసింప చేపిస్తున్నారు? ఓ ఇశ్రాయేలు విను, నీ పిల్లలకు వాటిని చదువు, అభ్యసింపచేసి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచేటప్పుడు లేచి ప్రార్థన చేసుకో. దేవుడు చెప్పాడు, ఇదిగో దేవుడు మన దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకోవాలి. పిల్లలారా లేండి. ఎంతమంది తట్టి లేపి ప్రార్థన చేసుకోవటం నేర్పిస్తున్నారు. ఎంతమంది ఉదయాన్నే వాక్యం చదవటం పిల్లలకి నేర్పిస్తున్నారు. కుటుంబం అంతా ఒక చోట కూర్చుని ఎంతకాలం అయింది? కుటుంబం అంతా ఒక చోట కూర్చుని బైబిల్ చదువుకుని ఎంతకాలం అయింది? కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఎంతకాలం అంటారు ఏంటండి? అసలు మాకు అలవాటు లేదు అనొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అనే మాట అదే, అసలు ఇంతవరకు మేము చేయలేదండి అని. వాక్యం ఎప్పుడెప్పుడు మాట్లాడాలంట? పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవటం కాదు, దేవుని యొక్క మాటలను వాళ్ళకి అభ్యసింప చేయండి. ఇంకా బాసికము వలె ఉండాలి నీ కన్నుల నడుమ. అంటే నువ్వు ఎప్పుడూ ఆజ్ఞలు చదువుతూ ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద ఉండాలి. అంటే నువ్వు లోనికి వచ్చేటప్పుడు వాటిని చదువుకోవాలి, బయటికి వెళ్ళేటప్పుడు వాటిని చదువుతూ ఉండాలి. అంటే వాక్యము ఎంతగా నీ చుట్టూ ఉండాలి. ఇంకా ఉంది, నీ గౌన్ల మీదను, అంటే నీ పురద్వారముల దగ్గర, నీ అవుట్స్కట్స్లో ఫ్లెక్సీలు పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు అందరూ అట్లా ఏమంటారు, కార్డ్బోర్డ్స్ పెడతా ఉన్నారు. స్పీడ్ బ్రేకర్స్కి అడ్డంగా పెడతా ఉంటారు కదా, అట్లా ఏమంటారు, ఏదో అంటారు. మొత్తానికి నీ పట్టణపు గౌన్ల దగ్గర, నీ ప్రాకారములలో వాటిని రాసి ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఫ్లెక్సీలు పెడతారు కదా, ఫోటోలు పెడతారు కదా, పండగలైతే బారికేడ్లు. నీ పట్టణం చుట్టూ దేవుని వాక్యం ఉండాలి, నీ ఊరు చుట్టూ దేవుని వాక్యం ఉండాలి, మీ ఇళ్లలో దేవుని వాక్యం ఉండాలి, మీ గౌన్ల మీద దేవుని వాక్యం ఉండాలి. మరణము కిటికీల్లోనికి ఎక్కకూడదు అనంటే నీ కిటికీల మీద దేవుని వాక్యం ఉండాలి. మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే మీ ఇళ్లలోనికి మరణం రాకూడదు అనంటే ఇదిగో నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం తీసుకొని నీ గౌన్ల మీద రాయి, నీ ఇంట్లోనికి మరణం రాదు, మరణ దూత నీ ఇంటిని దాటిపోతుంది, నీ ఇంట్లోనికి రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. వాగ్దానం వచ్చిందంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటావు. నీ ఇంట్లోనికి అపాయం రాకుండా ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసుకోవాలి. నీ ఇంట్లో వాక్యం వినబడుతూ ఉండాలి, నువ్వు వాక్యం మాట్లాడుతూ ఉండాలి, దేవుని గురించి ముచ్చటిస్తూ ఉండాలి, నీ పిల్లలతో సంభాషిస్తూ ఉండాలి, నీ కుటుంబంలో దేవుని మాటలు వినబడుతూ ఉండాలి. ఇలాగ ఉన్నప్పుడు ఏ మరణదూత నీ ఇంటికి సమీపంగా కూడా రాదు, ఏ అపాయము, ఏ తెగులు. 91వ కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానము కూడా నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అక్కడ చాలా చాలా అంటూ ఉన్నాడు, ఏమేం చేయాలో అన్ని చెప్తా ఉన్నాడు తెలుసా దేవుడు. వాళ్ళతో దేవుడు ప్రమాణం చేస్తే వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటూ వచ్చారు. ఈ రోజున అదే వాక్యము నీ దగ్గరికి వచ్చింది. నీవు నేర్చుకో, హృదయపూర్వకంగా దాన్ని అభ్యసించు, నీ పిల్లలకి కూడా దాన్ని నేర్పించు, నీ ఇంట్లో వాక్యం వినిపించు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఇంత చేస్తే ఇంత జ్ఞానము నువ్వు సంపాదించుకుంటావు, ఇంత జ్ఞానము నీ కుటుంబం సంపాదించుకుంటుంది. అప్పుడు క్షేమము నీ నగరంలో ఉండునుగాక, అప్పుడు క్షేమము నీ వెంట వచ్చునుగాక, అప్పుడు క్షేమము, కృప నీ వెంటే వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్లెస్ అలా చేయకపోతే ఈ రోజు నుంచైనా నీ పిల్లలు నీ చెయ్యి దాటిపోకుండా, ఇప్పటి వరకు అలా లేకపోతే ఈ రోజు నుంచైనా రోధించే స్త్రీగా నువ్వు మారుదువుగాక, రోధించే తండ్రిగా నువ్వు మారుదువుగాక, అంగలార్చే పిల్లలుగా మీరు మారుదురుగాక. దేవుని కొరకు ఒక కుటుంబాన్ని కట్టుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబాలుగా కట్టబడాలి, వారు సమాజంగా మార్చబడతారు. ఒక సమాజం, ఒక గ్రామాన్ని అంతటినీ మార్చే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఒక గుంపు జనాంగాన్ని సంపాదించుదువుగాక. నీ టార్గెట్ నీ కుటుంబంతోనే ఆగిపోకూడదు. వీళ్ళు అంటున్నారు, అయ్యో మన జనాంగం అంతా సిగ్గునొందేటట్టుగా ఉంది, స్త్రీలను రప్పించండి, వాళ్ళు మన కొరకు ఏడుస్తారు. స్త్రీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి. అందుకే ఈరోజు ఉమెన్స్ డే అని పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోధించే తత్వం. అసలు ఇంట్లో ఎవరైనా చనిపోతే మీదపడి ఏడ్చేది ఎవరో? పాస్టర్ గారు అన్నట్టు కళ్ళల్లో పంపులు ఉన్నట్టు ఇట తిప్పంగానే వచ్చేస్తాయంట ఆడవాళ్ళ కళ్ళల్లో నుంచి. రోధించే స్త్రీగా నువ్వు మారుదువుగాక, దైవిక జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకుందువుగాక. ఇప్పటి వరకు నీ కుటుంబం దేవునిలో స్థిరపరకపోతే గనక ఈ రోజు నుంచైనా నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది, తప్పించుకోవడానికి లేదు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరెట్లా పోతే నాకెందుకులే అనుకోవటానికి లేదు. నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకోవాలి, నీ పిల్లలను నువ్వు సంపాదించుకోవాలి, నీ భర్తను, నీ భార్యను నువ్వు సంపాదించుకోవాలి. దేవుని కొరకు ఒక గుంపు జనాంగంగా నువ్వు సంపాదించాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోధించే ప్రార్థన మనకు నేర్పునుగాక. నీ పిల్లలకు నువ్వు బోధించుదువుగాక. ఏంటది? ఏం బోధించాలి? క్లాస్ బుక్సా? క్లాస్ బుక్స్ నువ్వు చెప్పక్కర్లేదు, అది క్లాస్లో టీచర్స్ చెప్తారు.
చెప్తారా లేదా? ఈ రోజుల్లో క్లాస్ టీచర్స్ కూడా క్లాసెస్ చెప్పట్లేదు, చదివిస్తున్నారు అంతే. చదివిస్తున్నారు, బట్టి పట్టిస్తున్నారు, అర్థమయ్యేటట్టుగా చెప్పట్లేదు. చెప్తే కరోనా రావాలని ఎందుకు అనుకుంటారు పిల్లలు? మరలా కరోనా వస్తే బాగుండు అని ఎందుకు అనుకుంటారు? అవునా? ఈ రోజుల్లో స్కూల్స్, కాలేజెస్ అని అలా తయారైపోయినాయి. ఏది ఎలా ఉన్నా సరే నీ పిల్లలు దైవిక జ్ఞానముతో నింపబడుదురుగాక, నీ కుటుంబం దైవిక కృపతో నింపబడునుగాక. ఈ మహిళా దినోత్సవం రోజున ఇట్టి కృపగల మాటలు వినటానికి అవకాశం ఇచ్చిన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిశ్చయముగా మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. అందరూ మోకాళ్ళేసి ఒకసారి కళ్ళు మూసుకుని